ఆగస్టు 15వ తారీఖున వచ్చినటువంటి హరీష్ శంకర్ రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ ఓవరాల్ గా థియేటర్ల దగ్గర నుంచి 7 కోట్ల షేరును మాత్రమే రాబట్టింది. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమా 35 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ అయ్యిందన్నట్టు. ఇంట్లో 20% మాత్రమే వెనక్కు రాబట్టి మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ మిస్టర్ బచ్చన్. ఇక అదే రోజున పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చినటువంటి డబుల్ స్మార్ట్ సినిమా ఏదైతే ఉన్నదో అది కూడా థియేటర్లకు వచ్చి అంతకుముందు వీళ్ళ కాంబోలో వచ్చినటువంటి స్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడుతూని డబల్ స్మార్ట్ సినిమా కూడా 90 కోట్ల దాకా ఖర్చు పెట్టిండ్ల సినిమా యూనిట్. ఇక ఈ సినిమాకు రికార్డు స్థాయిలో 70 కోట్లకు పైగా బిజినెస్ అయితే బాగానే అయ్యింది. అయితే ఆ సినిమా కూడా ఓవరాల్ గా 13 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది. కనీసం 20% షేర్ కూడా వెనక్కు రాబట్టలేకపోయిన డబల్ స్మార్ట్ సినిమా రామ్ పోతినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలబడ్డది అన్నట్టు. ఇక అట్లనే 50 కోట్లకు పైగా బిజినెస్ అయిన సినిమాలలో టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా కూడా నిలిచింది ఈ డబుల్ స్మార్ట్ సినిమా. ఇక అక్టోబర్ చివరి వారంలో విడుదలైనటువంటి లక్కీ భాస్కర్ అమరన్ సినిమాలు మంచి ఆశలను సాధించగా నవంబర్ 2వ వారంలో వచ్చినటువంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలబడ్డాయి అన్నట్టు. వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మట్కా సినిమా అయితే 35 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. 50 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన మట్కా సినిమా థియేటర్ల నుంచి కనీసం 3 కోట్ల షేర్ కూడా వెనక్కు రాబట్టలేకపోయింది. కనీసం 10% షేర్ కూడా వెనక్కు తీసుకురాలేకపోయినటువంటి మట్కా సినిమా మెగా ప్రిన్స్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలబడ్డది. వరుస విజయాలతోని ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరికి ఊహించని షాక్ ఇచ్చింది ఈ మట్కా సినిమా. అయితే మెకానిక్ రౌడీ సినిమాతోని మీనాక్షి చౌదరి ఇట్టుతో కంబ్యాక్ ఇచ్చింది అన్నట్టు. వరుస ఫ్లాపులతోని వరుణ్ తేజ్ టైర్ 2 స్టేటస్ కూడా మిస్ చేసుకున్నాడు అన్నట్టు. వరుణ్ తేజ్ తర్వాతి సినిమాతోని మాస్ కంబ్యాక్ ఇవ్వకపోతే అతని కెరీర్ దాదాపు క్లోజ్ అయినట్టే అని అంటున్నారు సినిమా యూనిట్. మట్కా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో వరుణ్ తేజ్ చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసుడుతోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్వచ్ఛందంగానే ఈ సినిమాను బహిష్కరణ చేసిల్లని, ఈ సినిమాకు పోకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉండు వల్లనే సాధ్యమైనంత వరకు సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని చెప్పి దీనికంతటికి కారణం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏనని చెప్పి చెవులు కొరుకుంటున్నది సినిమా ఇండస్ట్రీ. అయినా కూడా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే కదా. అల్లు వారి ఫ్యామిలీ అయితేనే మెగా వారి ఫ్యామిలీ అయితేనేమి మనం సినిమా ఫంక్షన్ కు వచ్చినామా, సినిమా ఫంక్షన్ లో సినిమా గురించి మాట్లాడినామా, సినిమాలో ఉన్నటువంటి కథా కథనాలు మూలాల గురించి మాట్లాడుకున్నామా, గంతర్తో అయిపోతే సరిపోతుంది. అంతేగాని మనం ఏదో పర్సనల్ గా పగలు పెంచుకొని మైక్ ఉన్నది కదా అని చెప్పి స్టేజ్ల మీద అదరగొట్టే స్పీచ్లు ఇచ్చినామనంటే పబ్లిక్ ఏం పిచ్చోలు కాదు, ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఎవరు తప్పు ఎవరొప్పు, ఏది మంచి ఏది చెడు. అనవసరంగా మనం నోరు జారినమే అనుకో పబ్లిక్ చేతిలో దొరికినామనంటే మన బతుకు బస్ స్టాండ్ అవుతుంది అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనటువంటి ప్రతి ఒక్కరు. ఇప్పటికైనా ఏ హీరో అయినా ఎవ్వలైనా స్టేజ్ల ముంగట మైకుల ముంగట పబ్లిక్ ముంగట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచి చూసి మాట్లాడాలి. ముఖ్యంగా మీకు 100 కొట్లాటలు 100 పంచాయతీలు ఉన్నా కూడా రిలీజ్ టైంలలో గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో గానీ వాటిని బయట పెట్టకుండా మనసులల్లనే తొక్కి బట్టి కేవలము సినిమా గురించి మీరు ఏ మోటోతోటైతే ఫంక్షన్ పెట్టుకున్నారో దాని మీదనే కాన్సంట్రేషన్ చేసి మాట్లాడితే ఎసువంటి పీతి పంచాయతీలు ఉండవు. మీ సినిమా జర అటు ఇటు ఉన్నా కూడా మినిమం వచ్చే బడ్జెట్ అయితే రాకపోదు. అంతేకాకుండా అనవసరంగా మనము నోరు బారేసుకొని మాట్లాడినామంటే మన ఫ్యాన్స్ సంబరపడతారేమో ఈ మాటలంటే, కానీ అవతల హీరోల ఫ్యాన్స్ ఏదన్నా హట్ అయ్యిందనుకో వాళ్ళు సినిమాకి వచ్చేటోళ్ళు కూడా రారు. ఇప్పుడు వరుణ్ తేజ్ ఏదైతే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ గురించి మాట్లాడిల్లో ఇది ప్రతి ఒక్క హీరోకు కనువిప్పు. సినిమా రిలీజ్ కు ముందు ఇటువంటి మాటలు మాట్లాడకుండా కేవలం సినిమా గురించే మాట్లాడుకొని సినిమా గురించే చేస్తే మాత్రం మంచిగా ఉంటది. సినిమా పరిశ్రమ కూడా 4 పైసలతోని కలకలలాడుతుంది, 10 మందికి పని దొరుకుతుందని అంటున్నారు సినిమా మేధావులు. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామనంటే గతంలో విజయ్ దేవరకొండతోటి లైగర్ సినిమా చేసిన పూరి జగన్నాథ్ కూడా నోటి దూల వల్లనే ఆ సినిమా ఒకంత అట్టర్ ఫ్లాప్ అయింది. దేఖ్లేంగే లగాలేంగే లడ్లేంగే అని చెప్పి ఏందేందో స్టేజ్ మీద ఆయనకు వచ్చిరాని భాషలతోని జనాలను హట్ చేసినట్టు మాట్లాడిండు. దాంతోనే ఉన్న సినిమా కాస్త అసలు ఆడియన్స్ పోయేటోళ్ళు కూడా పోలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా జనాలు చాలా చైతన్యవంతులు, చాలా తెలివిగల్లోళ్ళు. మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తోని మాట్లాడుతున్నామా, నిజంగా కాన్ఫిడెన్స్ తోని మాట్లాడుతున్నావా, లేదా మనకు సినిమా పైన ఉన్నటువంటి పూర్తి నమ్మకమైన విశ్వాసంతో మాట్లాడుతున్నాం అనేది పబ్లిక్ పసి గడతారు. దాన్ని బట్టే మన సినిమా బతుకు ఉంటది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సినిమా విశ్లేషకులు అయితే ఈ మధ్యన రిలీజ్ అవుతున్నటువంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలను చూసి చెప్పకనే చెప్తున్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి.